అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్కి చెప్తున్నాను, నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా, ఆబ్వియస్గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలియదు, కోప్ కోసం మాట్లాడితే మాత్రం చాలామంది మంచి మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలామంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసాను. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారైనా ఆలోచించాలి. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది, తను నాకు చెప్పుకొని కూడా బాధపడితే నేను అన్నాను, మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకు ఆ మాత్రం అసలు ఏవి గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు, అది నేను చెప్పే తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అననే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఫ్రెండ్స్ ఇది అవి అని చెప్పి కూడా నమ్మద్దు. ఈ పోకు వీటిల్లోకి అయితే మాత్రం పోక్ అనే కాదు, దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి అంతే. అండ్ ఏం కాదు, జస్ట్ చెప్పాలంటే నా హస్బెండ్తో యాక్ట్ చేస్తూ ఉంటేనే నాకు అట్లా తెలుసు, ఎక్స్ట్రా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవేం నీడ్ ఇట్లాంటివి అయితే లేవు. సో నాకు తెలిసి అమ్మాయి నార్మల్ క్యాజువల్గానే నా హస్బెండ్ త్రూనే పరిచయం. సో పోలీస్ స్టేషన్కి రావడానికి రీజన్ అంటే అదే ఇట్లా మరి ఇప్పుడు అదే అంటున్నాను కదా, నాకు జరిగింది ఆ అమ్మాయి ఈరోజు ఇది అయిపోతుంది, ఇంకొకరి తల్లి ఇట్లాగే చేస్తే ఇప్పుడు నాకు అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఊరు నుండి వచ్చి ఏదో చేసుకుంటున్నాం ఏదో అవుతుంది. చెప్పాలంటే మా అత్తగారు వాళ్ళు కూడా అందరూ మంచి సపోర్టివ్గా నాకు ఇట్లా ఉంటున్నారు కాబట్టి ఏదో అవుతుంది. ఒకవేళ ఏ సపోర్టివ్ లేని అమ్మాయి అయితే ఇలా బిడ్డను పెట్టుకున్న అమ్మాయి చచ్చిపోయి ఉండేదే కదా. ఎందుకు అంతవరకు నేనే వెళ్ళాను సూసైడ్ వరకు, ఎందుకంటే నా దగ్గర మెసేజెస్ ఉన్నాయి. నేను నా హస్బెండ్కి చెప్పా 7 ఏళ్ళు బట్టి నీళ్ళు ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంత ప్రాబ్లం ఎందుకు అయింది ఏంటి అని చెప్పి నేను ఇన్ని మెసేజెస్ చేసినా పొద్దున్న నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఆమె ఏమనిందంటే ఈశ్వర్ నాతో లేడు, షూట్లో ఉన్నాడు, నాకు రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్ అబ్బాయి కూడా కాల్ చేసి నాకు ఎందుకు ఉట్టిగా కాల్ చేస్తారు అని అంటే ఇంత నటిస్తూ కూడా ఇట్లా చేస్తుంటే ఇంకొకరి జీవితం నాశనం అవ్వకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి మీరే. ఇప్పుడు నేను ఒక మదర్ని కాబట్టి మదర్ ప్లేస్లో ఉంటే ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఎన్నో సూసైడ్లు అవుతున్నాయి, ఇలాంటి వాళ్ళు ఉంటే అవ్వదా, ఇలా అవ్వకుండా ఉంటుందా? అమ్మో ఇట్లాంటి వాళ్ళు అసలు మస్తు డేంజర్, అసలు పక్కనే ఉండి నేనైతే అసలు బిలీవ్ చేయలేదు అసలు ఇట్లా అని. షైబ్లోకి వెళ్ళి షాక్ అయ్యాను అసలు. అదే ఇట్లా రెడ్డి భవన్ అని చెప్పి ఆ ప్లేస్లోకి వెళ్ళి పట్టుకున్నాము. సో నేనేం చెప్తున్నానంటే అది కొంచెం ఇట్లా అయితే కొంచెం చూసుకోండి, జనాలను ఎవరిని కూడా ఇంత త్వరగా బిలీవ్ చేసి ఎవరైనా సరే స్ట్రాంగ్గా ఉండండి. ఉమెన్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడం బెస్ట్. మనం కుమిలిపోతుంటే ఇలాంటి వాళ్ళు చేసుకుంటూ పోతారు. నా లాంటి అమ్మాయి ఇంక అమ్మాయి ఇది అవ్వకూడదు. నా హస్బెండ్ విషయానికి వస్తే మాత్రం నేను ఇది ఒక్కటే చెప్పగలుగుతాను, తను అంత బ్యాడ్ పర్సన్ అయితే కాదు. నేను 7 ఏళ్ళు బట్టి నా మొగుడితో కాపురం చేశాను, తన కోసం నాకు తెలుసు. సో సడన్గా ఒక అమ్మాయి రావడంతో మారాడు అని అంటే తను దీనికి ముందు కూడా సాంగ్స్ చేశాడు. తనేమి ఇది ఫస్ట్ సాంగ్ కాదు కదా, చెప్పాలంటే ఇదేం ఫస్ట్ సాంగ్ కాదు. తను మారాలి అనుకుంటే తను ఫోక్లోకి వచ్చిన తర్వాతే మారచ్చు. ఇంకా చాలా మందితో చాలా సాంగ్స్ చేశాడు అవునా, అప్పుడు మారంది, ఇప్పుడు ఎందుకు మారాడు? సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా ఎవరి హ్యాండ్ ఎట్లా ఉంది అని చెప్పి. వాళ్ళతో మారంది వీళ్ళతో మారుతున్నారంటే ఎందుకు అంటే ఇప్పుడు వైష్ణవి సోని ఇట్లా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అసలు ఎంత క్యూట్ ఎంత మంచి వాళ్ళైతే అసలు ఇలాంటి వాళ్ళు కాదు కదా. ఇప్పుడు అనుకుంటే వీళ్ళందరితో కూడా పెట్టుకోవచ్చు కదా, ఆయనకి 50 songs పైన ఉంటాయి. సో పెట్టుకోవాలంటే 50 మందితో పెట్టుకోకుండా ఎందుకు ఈ అమ్మాయితోటే పెట్టుకుంటాడు? అది మినిమం ఉండాలి కదా, ఆ అమ్మాయికైనా ఉండాలి కదా. అమ్మాయికి అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆల్రెడీ దానికి పాస్ట్లో బ్రేకప్ కూడా అయ్యి ఆమె ఇలా చేయడం. పైగా నా దగ్గర వీడియోలో అయితే అసలు ఆమెలో పశ్చాత్తాపం లేదు. అయ్యో ఒక బిడ్డ వాళ్ళ మదర్ని ఇలా మోసం చేసామని పశ్చాత్తాపమే లేదు ఎవరు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి, అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేసాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను,
నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను ఆ టైంకి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది అక్కడ. ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల బూతులు. మా వైఫ్కి ప్రీవియస్గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్లో ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనుకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం, నేను అప్పటికే ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను, గొడవలు కాదు కొట్టుకోకండి కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్గా నా భార్యకి నేను సంజాయిషి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయ్యిద్దో తెలియదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని నేను మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక మనిషికి ప్యానిక్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను అండి, మా ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ తప్ప అంతకు మించి ఏం లేదు, ఏం జరగలేదు. నేను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అని దేనికని చెప్తున్నాను అంటే, ఒక పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయితో ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం అనేది కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనే పేరు, అక్రమ సంబంధం అనే పేరుతో నాకున్న సిచ్యువేషన్లో నాకు ఆ పదాలు తప్పితే నాకు వేరే ఏం రాలేదు. నాకు నేనున్న డిప్రెషన్కి. అమ్మ మాధురి, నీకు నా తరపు నుంచి, నా భార్య తరపు నుంచి, నా భార్య వెనుకున్న వాళ్ళ తరపు నుంచి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. నీకు సారీ, ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్. వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు, వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినందుకు, నీ మీద చేసుకున్నందుకు నేనైతే సారీ చెప్తున్నాను. సారీ. నీకు జరిగిన నష్టానికి మీరు ఏ శిక్ష చేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. సో ఇంకా మీడియా పీపుల్ అందరికీ అండ్ మీమర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇన్స్టా వాడుతున్న ఎవరెవరో కూడా రియాక్ట్ అయిన వాళ్ళందరికీ ఇంతటితో ఆపేయండి ప్లీజ్. మా లైఫ్ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది మీ వలన. ప్లీజ్ ఇంతటితో ఆపేయండి. పదే చెప్తున్నా, మేము చేసిన తప్పు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం. ఆ ఒక్కటి తప్పు వల్లనే మీరు రకరకాలుగా పోర్ట్రే చేశారు, రకరకాలుగా జనాల్లో కన్వే చేసేసారు. ఇంతటితో ఆపేయండి ప్లీజ్.